హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. ఏపీలో కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు ఏ జిల్లాల పరిధిలోకి వస్తాయన్న దానిపై అంచనాలు కూడా ఇలా ఉన్నాయి. ముందుగా చూసినట్లయితే పలాస, ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం. శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వచ్చేసి శ్రీకాకుళం, ఆముదాల వరుస, అలాగనే నరసన్నపేట, ఎంచెర్ల, రాజాం. మన్యం, పార్వతీపురం పరిధిలోకి వచ్చే పార్వతీపురం, కురుపం, అలాగనే సాల్లూరు, పాలకొండ. విజయనగరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, అలాగనే శృంగవరపుకోట, బొబ్బిలి. విశాఖపట్నం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, అలాగనే విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి. అల్లూరు సీతారామరాజు, అరకు, పాడేరు, మడుగుల. అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, ఎలమంచిలి, పయకారావుపేట, తొని. కాకినాడ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, అలాగనే పత్తిపాడు, పిఠాపురం, జగ్గయ్యపేట, పెద్దాపురం, అలాగనే రామచంద్రాపురం, అలాగనే తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజనగరం, రంపచోడవరం. అలాగనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం పరిధిలోకి వచ్చి అమలాపురం, మామిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, అలాగనే మండపేట. పశ్చిమ గోదావరి, నరసాపురం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే తణుకు, అచ్చంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, అలాగనే తాడేపల్లిగూడెం. ఏలూరు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు ఏలూరు, దెందులూరు, ఉగ్గుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం, అలాగనే కృష్ణా, మచిలీపట్నం, కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు. ఎన్టీఆర్, విజయవాడ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, అలాగనే తిరువూరు, నూజివీడు, గన్నవరం, పైనమాలూరు, మైలవరం. అమరావతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ. అలాగనే గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, పత్తిపాడు. బాపట్ల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు. అలాగనే పల్నాడు నరసరావుపేట పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు నరసరావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. మార్కాపురం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. ఒంగోలు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, అలాగనే కందుకూరు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, అలాగనే కావలి, కొవ్వూరు, ఉదయగిరి. గూడూరు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సుల్లూరుపేట. శ్రీ బాలాజీ తిరుపతి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవీడు, నెగరి, అలాగనే చంద్రగిరి. చిత్తూరు పరిధిలోకి వచ్చే చిత్తూరు, పూతలపట్టు, అలాగనే గంగాధర, నెల్లూరు, అలాగనే పలమనేరు, కుప్పం. మదనపల్లి పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబల్లపల్లి. శ్రీ సత్యసాయి హిందూపురం చూసినట్లయితే హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర. అలాగనే అనంతపురం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, సింగనమల, అలాగనే తాడిపర్తి. ఆదోని పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే ఆదోని, పత్తికొండ, ఆలూరు, యమగనూరు, మంత్రాలయం. అలాగనే కర్నూలు పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే కర్నూలు, డోను, నందికొట్కూరు, కొడుమూరు. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, అలాగనే బనగాలపల్లె, పాణ్యం. వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే కడప, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల. అలాగనే అన్నమయ్య, రాజంపేట పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చూసినట్లయితే రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు. ఈ విధంగా 32 జిల్లాల ఏర్పాటుకు ఈ విధంగా నియోజకవర్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.